ఏఐసిసి కార్యవర్గం పెద్దలు ప్రెసిడెంట్ అయినటువంటి మల్లికార్జున్ ఖార్గే గారు, కేసీ వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రం పిసిసి పెద్దలైనటువంటి మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎల్బీ స్టేడియంలో ముఖ్యమైన కార్యకర్తల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి దాదాపు 15 నుండి 20 వేల మంది గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి నాయకులని పిలిచి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏ రకంగా ఎలక్షన్స్కి పోవాలా, కార్యాచరణ ఏ విధంగా ఉండాలని చెప్పి పెద్దలు సలహాలు సూచనల మేరకు ఈరోజు ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దల పిలుపు మేరకు రాబోయే ఎలక్షన్స్లో కార్యకర్తలందరూ కూడా ఆ రకంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని బలమైన మెజార్టీతో లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నీ కూడా గెలిచే ప్రయత్నాన్ని చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ బహిరంగ సభకి మా వంతు మద్దతుగా సపోర్ట్గా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కార్యకర్తలు, సీనియర్ కాంగ్రెస్ లీడర్సు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూ పిల్లలందరూ కూడా ఈరోజు యూసుగూడ చెక్ పోస్ట్, యూసుగూడ పార్టీ కార్యాలయం నుండి దాదాపు 3,000-4,000 మంది పెద్ద ఎత్తున ర్యాలీగా సభకి పాల్గొనడం జరుగుతూ ఉంది. పెద్దలు ఇచ్చినటువంటి సలహాలు మేమందరం కూడా పాటిస్తూ, మాకు ఒకవేళ లోకల్ బాడీలో ఎక్కడైనా అవకాశాలు కల్పిస్తే అక్కడ పోయి ఉన్నటువంటి కంటెస్ట్ చేసే వాళ్ళకి సపోర్ట్గా నగరం నుండి కూడా వెళ్ళి మద్దతు పలుకుతామని మీడియా తెలియజేస్తూ, ఈ సభను విజయవంతం చేయడానికి వచ్చిన వారందరూ కూడా మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తాం. తప్పకుండా వస్తుంది కదా. ఇటువంటి సభల వల్లనే వాళ్ళ యొక్క పెద్దల యొక్క స్పీచ్లు, సలహాలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు ప్రజల్లోకి మళ్ళీ తీసుకెళ్ళాలి. ఈరోజు 6 గ్యారంటీస్ విషయంలో ఆల్మోస్ట్ 4-5 గ్యారంటీలు ప్రభుత్వం ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తూనే ఉంది. వెదర్ గ్యాస్ కావచ్చు, ఫ్రీ బస్ కావచ్చు, కరెంటు కావచ్చు, ఇవన్నీ రైతు బంధువులు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంది. సమయం ప్రభుత్వం ఏర్పడి 1.5 year అయింది. బట్ స్టిల్ రేవంత్ రెడ్డి గారు ఆయనకున్నటువంటి విజన్తో, ఆయనకున్నటువంటి ఆలోచన విధానంతో, మిగతా మంత్రుల కలయికతో, వాళ్ళ ఆలోచనలతో అందరూ కూడా ప్రభుత్వాన్ని ఏ రకంగా ముందుకు తీసుకోవాలి, ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినట్టు అప్పుల్ని ఏ రకంగా తీరుస్తూ ఇచ్చిన వాగ్దానాలను ఏ రకంగా నెరవేర్చాలని చెప్పి చాలా పకడ్బందీగా ప్లాన్డ్గా ఒక్కొక్క స్కీమ్ని నెరవేరుస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజల్లో కూడా కాంగ్రెస్ పట్ల మంచి అభిమానం పెరిగింది. అండ్ మొన్న రీసెంట్గా చూసుకుంటే దాదాపు 9,000 కోట్లు రైతు భరోసాకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పంటలు పండే సీజను, వాళ్ళందరూ కూడా ఒక పెద్ద ధైర్యము ప్రభుత్వంగా నిలబడడం అందరూ చూస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తున్నాయి. అండ్ డెఫినెట్లీ లోకల్ బాడీలో ప్రజలందరూ కూడా మంచి మెజార్టీ అందిస్తారని మేము మీకు తెలియజేస్తాం. పెడదాం ఒక్క నిమిషం. వీడియో తీసాలు ఉన్నారా? ఉన్నారు. వీడియో రెడీ ఉండు. చేతులు పైకి మళ్ళీ వేరే మిస్ అయితే ఈరోజు మల్లికార్జున్ ఖర్గే గారి మీటింగ్ కోసము పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ మన ఇక్కడ నవీన్ యాదవ్ గారు వాళ్ళ టీం అందరు కూడా మన స్టేడియంకి వస్తున్నారు. వాళ్ళ నేను ఫ్లాగ్ అవుట్ చేయడం జరిగింది. అందరూ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఉత్సాహంగా మన ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారిని వారి మీటింగ్ అటెండ్ చేసి వారి సంభాషణ విని వారు ఏదైతే మోటివేట్ చేస్తారో కాంగ్రెస్ కార్యకర్తలకు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజల కోసము, ఇవన్నీ కూడా చూడటానికి ఈరోజు ఇంత పెద్ద మీటింగ్ జరగబోతుంది. థ్యాంక్ యూ.